మీ ఫోన్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ ఇవి మీ బ్రెయిన్ని డోపమైన్ అడిక్షన్లో పడేస్తున్నాయని మీకు తెలుసా? అందుకే ఫోకస్ లేదు, మోటివేషన్ లేదు, ఏ వర్క్ స్టార్ట్ చేద్దామన్నా సరే స్టార్ట్ చేయాలనిపించదు. బట్ ఇమాజిన్ జస్ట్ 7 డేస్లో మీ బ్రెయిన్ రీసెట్ అయితే. ఈ వీడియోలో మనం చూద్దాం 7 డే డోపమైన్ డిటాక్స్ ఛాలెంజ్ కంప్లీట్ డే బై డే గైడ్. అసలు ఫస్ట్ క్వశ్చన్, ఈ డోపమైన్ డిటాక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ డోపమైన్ డిటాక్స్ అంటే మీ ఏవైతే మీ బ్రెయిన్కి ఇన్స్టంట్ ప్లెజర్ ఇచ్చే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటి నుంచి దూరంగా ఉండడం. ఎగ్జాంపుల్ సోషల్ మీడియా కానీ, రీల్స్ చూడడం కానీ, బాగా ఫోన్ యూజ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ. ఈ డిటాక్స్ వల్ల మన ఫోకస్ కానీ, మన డిసిప్లిన్ కానీ, మన మోటివేషన్ కానీ అన్నీ దీనివల్ల మనకి పెరుగుతాయి అన్నమాట, లైఫ్ అనేది ప్రాపర్గా ఉండడానికి. సో ఇప్పుడు డే బై డే ఛాలెంజ్ చూద్దాం. ఫస్ట్ డేలో కంప్లీట్ డీటాక్స్ కాదు, మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన హ్యాబిట్స్ని అబ్జర్వ్ చేయడం. ఎగ్జాంపుల్ డైలీ ఫోన్ స్క్రీన్ టైం ఎంతవరకు ఉంది, సోషల్ మీడియాలో ఎంత టైం మనము స్పెండ్ చేస్తున్నాం, ఇంకా మనం ఏ యాక్టివిటీస్ వల్ల మన టైంని వేస్ట్ చేసుకుంటున్నామో ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ డే మొత్తం. మన డే 1 గోల్ ఏంటంటే మన బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటో మనం అది ఐడెంటిఫై చేయడం. మనకి అవేర్నెస్ లేకపోతే చేంజ్ పాసిబుల్ కాదు. సో సెకండ్ డే ఏం చేయాలంటే మీ బ్రెయిన్కి ఏవైతే టెంప్టేషన్స్ ఇస్తాయో ఆ టెంప్టేషన్స్ ఇచ్చే థింగ్స్ అన్నిటిని మనం తీసేయాలన్నమాట. ఎగ్జాంపుల్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్, లేదా అన్నెసెసరీ యాప్స్ని ఎక్కువగా యూజ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడము. లైక్ మీ ఫోన్ని మీరు వర్క్ చేసేటప్పుడు పక్కన పెట్టుకొని వర్క్ చేయడం, ఇలాంటి టెంప్టేషన్స్ వచ్చే థింగ్స్ అన్నిటిని మీరు తీసేయాలి. మీ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ డే కంప్లీట్గా దీని మీదనే ఫోకస్ చేయాలి. డే 3 రోజు ఏం చేయాలంటే బ్యాడ్ డోపమైన్ హ్యాబిట్స్ అన్నిటినీ తీసేసి మంచి డోపమైన్ అంటే గుడ్ డోపమైన్ హ్యాబిట్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మెడిటేషన్ కానీ, వర్కౌట్ చేయడం కానీ, లేకపోతే ఇంకా బుక్స్ చదవడం కానీ, ఇలా ఈ యాక్టివిటీస్ని మనము కొత్తగా అడాప్ట్ చేసుకోవాలి. సో దీని నుంచి మనకి డోపమైన్ అనేది చాలా స్లోగా వస్తుంది, కాకపోతే మన లాంగ్ టర్మ్కి మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది. డే 4 వచ్చేసరికి మనం ఏం చేయాలంటే డే 4 కంప్లీట్గా రీల్స్, షార్ట్స్, ఏవైతే షార్ట్ కంటెంట్ ఉంటుందో కంప్లీట్గా షార్ట్ కంటెంట్ని అవాయిడ్ చేయండి, బంద్ చేయండి. ఆ రోజు ఒక్క షార్ట్ కంటెంట్ కాదు, ఒక్క రీల్ కూడా చూడకండి. అదంతా పక్కకు పెట్టేసి దాని బదులు లాంగ్ వీడియోస్, ఏదైనా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూడండి, లేకపోతే ఏదైనా బుక్స్ చదువుకోండి. ఇంకా మీకు ఏదైనా కొత్త కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ మాత్రమే చూడండి. సో ఈ షార్ట్ కంటెంట్, రీల్ కంటెంట్ అన్నీ పక్కకు పెట్టేసేయండి. సో ఈ షార్ట్ కంటెంట్ని పక్కకు పెట్టేసి మీరు లాంగ్ ఫార్మాట్ చూడడం వల్ల ఏమైందంటే మీ డీప్ ఫోకస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు లాంగ్ ఫార్మాట్ మీద మీరు ఏంటంటే కంప్లీట్గా ఫోకస్గా చూస్తే దేనికి డీప్ ఫోకస్ అనేది మళ్ళీ అడాప్ట్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే ఫోకస్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది. ఇది డే 4. డే 5 వచ్చేసరికి మీ బ్రెయిన్ అనేది కొంచెం కామ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డే 5 రోజు డీప్ వర్క్ సెషన్ని మనం స్టార్ట్ చేయాలి. సో ఈ డీప్ వర్క్ సెషన్ అంటే సింపుల్గా ఏం లేదు, ఒక 60 to 90 మినిట్ వరకు ఒక వర్క్ మీద ఫోకస్ చేయడం అన్నమాట. ఈ 60 to 90 మినిట్ సెషన్లో మీరు ఏ వర్క్ అయినా ఒకటే సింగిల్ టాస్క్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి వర్క్ చేయండి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. సో ఈ స్టేజ్లో మీకు ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్ ఫోకస్ అనేది 60 to 90 మినిట్స్ మీరు పెట్టగలిగితే మీ ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరుగుతున్నాయని అర్థం. ఓకేనా? సో డే 5 ఇది. డే 5 అయిపోయింది, డే 6 వచ్చింది. ఈ డే 6 రోజు మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా ఒక స్లో లైఫ్ని స్టార్ట్ చేయండి. అంటే మీరు ఏంటంటే ఈ రోజు డే 6 రోజు ఏం చేస్తారంటే కంప్లీట్గా మీ ఫోన్ని ఎంతవరకు మ్యాక్సిమం మీ ఫోన్ని పక్కకు పెట్టడానికి ట్రై చేయండి. సో ఏదైనా వర్క్ ఉంటే తర్వాత ఫోన్ అయితే మీరు ముట్టకండి. సో కంప్లీట్గా పక్కకు పెట్టేసేయండి.
తర్వాత మీరు ఏంటంటే మెడిటేషన్ చేయడం కానీ ఎక్కువగా మెడిటేషన్ చేయండి. దాని తర్వాత మీ థాట్స్ని రాసుకోండి, మీకు వచ్చే థాట్స్ని అవైతే ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో రాయండి. సో రాయడం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ అని పెరుగుతుంది. సో మీ బ్రెయిన్కి ఒక కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ నుంచి బ్రేక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక క్లారిటీ పెరుగుతుంది. సో దీనివల్ల మనకి క్లారిటీ పెరగడం వల్ల మనకు థాట్స్ కూడా క్లియర్ ఉంటుంది. సో క్లారిటీగా ఉంటాం అన్నమాట. ఫైనల్ డే 7 ఏం చేయాలంటే మీ లైఫ్కి ఒక కొత్త రూల్స్ క్రియేట్ చేయండి. ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్కి కొన్ని కొత్త రూల్స్ని క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మార్నింగ్ 1 అవర్ వరకు ఫోన్ యూజ్ చేయకూడదు అని, లేకపోతే సోషల్ మీడియా టైం లిమిట్ పెట్టుకోవడం, డైలీ రీడింగ్ హ్యాబిట్ ఉంచుకునే ఒక షెడ్యూల్ పెట్టుకోండి, వర్కౌట్ రొటీన్ని పెట్టుకోండి. సో ఇలా కొత్తగా ఒక సిస్టమ్ని అయితే బిల్డ్ చేసుకోండి. కొత్త సిస్టమ్ మీరు కొత్తగా ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని బిల్డ్ చేసుకోండి. అవన్నిటికీ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోండి. సో ఈ 7 days తర్వాత మీ బ్రెయిన్ కంప్లీట్గా డిటాక్స్ అవుతుంది కాబట్టి అయిన తర్వాత మీరు ఒక కొత్త డిసిప్లిన్ సిస్టమ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఆ కొత్త డిసిప్లిన్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో దానివల్ల మీ బ్రెయిన్ మీరు కొత్తగా తీసుకున్న థింగ్స్ అన్ని కొత్త హ్యాబిట్స్కి అడాప్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు డిసిప్లిన్ లైఫ్ని స్టార్ట్ చేయవచ్చు. మీ బ్రెయిన్కి ఈజీ డోపమైన్ దొరికితే హార్డ్ వర్క్ బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ఈ ఈజీ డోపమైన్ని మీరు కనుక కంట్రోల్ చేస్తే కంప్లీట్ మీ లైఫే మీ కంట్రోల్లో ఉంటుంది. మీ లైఫ్ ఇంప్రూవ్ కావాలంటే ఈ 7 day డోపమైన్ డిటాక్స్ ఛాలెంజ్ అయితే తీసుకోండి. సో దీనికి సంబంధించి నేను కూడా సపరేట్గా సెల్ఫ్గా అయితే ఈ డోపమైన్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను అన్నమాట, డోపమైన్ డిటాక్స్ ఛాలెంజ్ని. సో దీనికి సంబంధించిన డే సిరీస్ అనమాట, డే 1 కంప్లీట్ డే బై డే నేనైతే వీడియోస్ పెడతాను వ్లాగ్ వైజ్గా. సో దానికి సంబంధించిన ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వెళ్ళి చెక్ చేయండి. సోన్గా ఫేస్ చేసిన థింగ్స్ అని అందులో ఎక్స్పీరియన్స్ అయినా నేను అందులో డే బై డే పెడతాను, అందులో చూడండి. సో అందులో నుంచి మీకైతే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నుంచి అందులో కూడా వీడియోస్ వస్తాయి. సో చెక్ ఇట్ అవుట్. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటో, ఫోనా రీల్సా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.